ముగ్గురిని అన్న వాళ్ళకి 30,000, నలుగురిని అన్న వాళ్ళకి 40,000. 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఈ పైసలు వాళ్ళ పాల డబ్బాలకి డైపర్లకే సరిపోవు. నిరుద్యోగం, కరప్షన్, మహిళలపై దాడి, మత విద్వేషాలు, దోపిడీ, దౌర్జన్యం ఉన్న ఈ సమాజంలో అవన్నీ మరింత మందికి వంచాలని అనుకుంటున్నారా? పెద్దల కింద పేదవాళ్ళు ఊడిగం చేయడానికి జనాభా సరిపోతలేదన్న ఇలాంటి స్కీమ్స్. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎవరి ముందు చేయాలి? ఒక నార్మల్ పిల్లవాడికి ఎల్కేజీ చదివేయాలంటే 1,00,000 మీద ఖర్చు అవుతున్నది. మళ్ళీ వాళ్ళకి చదువులు చెప్పాలి, జాబులు చేయించాలి, పెళ్లిళ్ళు చేయించాలి. ఇవన్నీ పైసలు ఓన్లీ 40,000 తోటి అవుతుందా? ఇదేనా మీకున్న 50 ఏండ్ల రాజకీయాల అనుభవం? ఉప్పు, పప్పు, నూనె రేట్లు తగ్గించలేని మీరు పిల్లల్ని కనడానికి మాత్రం కొత్త కొత్త పథకాలు పెడుతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ని పేదరికంలో నెట్టేసే ప్లానా ఇది? పేదవాళ్ళని నిల్వ నీడ లేకుండా చేసే ఐడియానా ఇది? మనకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుతుంటే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి వెళ్ళి వాళ్ళ ముందు ఇవ్వండి మీ స్పీచెస్. వాళ్ళ జనాభా పెరుగుతుందని మన జనాభా పెంచుకుంటూ పోతే తిండికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయనీకి జాబ్ లేక మేము వీధిన పడాల్సింది వస్తుంది, మీరు కాదు. ఇలాంటి కష్టాలు అనుభవించాల్సింది మేము, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, మీరు కాదు సార్. అర్థం చేసుకోండి. అయినా ఆడవాళ్ళు మిషన్లు కాదు. మీరు కనమంటే కనడానికి, వద్దంటే వద్దు అనడానికి. అమ్మతనం వాళ్ళకున్న హక్కు. ఎంతమందిని కనాలో, ఎలా పోషించాలో వాళ్ళకున్న సత్వ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నలుగురిని కానండి, 40 మందిని కానండి అని వాళ్ళని దిగదార్చకండి.